బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో తీయక. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ నిహారిక అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే మా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయబోతున్నా. ఏ ప్రాంక్ ఎట్లా చేస్తా, వాళ్ళకి కాల్ చేసి ఏం చెప్తా అనేది నాకు తెలియదు. కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటాను చేయాలి ప్రాంక్ చేయాలని. కానీ ఏ టాపిక్ మీద చేయాలి, వాళ్ళు ఏం చెప్తే నమ్ముతారు అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. బట్ ఈరోజు కంపల్సరీ చేయాలని ఫిక్స్ అయినా. సో సడన్గా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే వీడియోస్ చేయాలి. ఎందుకంటే అసలే మనకి బద్ధకం ఎక్కువ కాబట్టి. సో నేను కూడా ఏమంతా రెడీ అయ్యి వీడియో ముందుకు రాలేదు. జస్ట్ జుట్టు వేసుకొని జల్దీ వచ్చేసిన. వీడియో ఎట్లయినా చేయాల్సిందే, చాలా రోజులు అవుతుంది అని చెప్పి. అండ్ వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కాల్ చేద్దాం. ఫస్ట్ ఎవరికి చేయబోతున్నా అంటే పల్లవికి చేయబోతున్నా. మేబీ నేను దానికి ఏం చెప్పి దాన్ని నమ్మిస్తానో, అసలు ఏం రీజన్ చెప్తానో నాకు కూడా తెలియదు. అది ఫోన్ ఎత్తినాక ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తాను. హలో హలో అమ్మ, ఈరోజు గుర్తుకొచ్చినా మనకి నేను ఏం చెప్తున్నావు పల్లవి? బయటికి పోతున్నా. చెప్పే. ఎక్కడున్నావు? హైదరాబాద్. ఫ్రీయేనా? చెప్పే. మాట్లాడతావా కాసేపు? కాసేపు ఏందిరా, డే అంతా మాట్లాడతా. చెప్పు. కాదు పల్లవి, చెప్పే, ఏమైంది? నా మూడేం బాగాలేదు పల్లవి. ఏమన్నా నేను కాదు, శ్రావ్యకి ఫోన్ చేస్తే శ్రావ్య లిఫ్ట్ చేస్తలేదు, అక్షితకి ఫోన్ చేస్తే అక్షిత లిఫ్ట్ చేస్తలేదు, వీళ్ళు ఎవ్వరు లిఫ్ట్ చేస్తలేరు. ఇక నీకైనా చేస్తే లిఫ్ట్ చేస్తావేమో అని చెప్పి నీకే కాల్ చేసిన. అవునా, ఏమైంది? ఏం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పు. ఇట్లాంటి కథలు వాళ్ళకి నిజం పల్లవి, మా మమ్మీ థైరాయిడ్ టాబ్లెట్స్ చేతిలో పట్టుకొని ఉన్నా. జోక్ కాదు. అట్లా చేయకుండా మరి నేను ఏం చేయాలి చెప్పు? ఏమైంది చెప్పు. అట్లా పట్టుకో నిహారిక, వద్దు. ఇగో కాదు, మమ్మీ ఊకే తిడుతుంది. అసలు నువ్వు ఏం చేసినా ఏం చేస్తాను అని, ఖాళీగానే ఇంట్లో ఉంటాను అది ఇది అని చెప్పి ఊకే వాళ్ళు వీళ్ళందరూ నేనేదో ఏం చేయను దాని లెక్క నన్ను తక్కువ చేసి చూస్తారు. సో నేను ఏం చేయాలి? బ్రతికుండే ఏం చేయాలి చెప్పు? నిజంగానే చచ్చిపోవాలని అనిపిస్తాను. ప్రాంకులు ఊకదే పనా? ప్రాంకులు చేస్తే నా దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయని మీకు ప్రాంకులు చేయాలి? సరే చెయ్యి. ఎట్లాంటి దాన్ని కాదు? వినిపిస్తాలే, సిగ్నల్ లేనట్టుంది. వినబడతలేదు. ఏడాట్లున్నావు పల్లవి? కట్ అవుతుంది. ఎప్పుడు ప్రాంక్ చేద్దాము అన్నా ఏదో ఒకటి అవుతుంది, సక్సెస్ అవుతలేదు. ఎవరికి చేయాలి? ఇంకో అమ్మాయికి చేద్దాం. తనకి సిగ్నల్స్ లేవు, సో మళ్ళీ వేరే అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఫెయిల్. అక్షిత, ఏం చేస్తాను? తిన్నావా? తినలే అక్షిత. మూడేం బాగాలేదు. మమ్మీ తిడుతుంది ఊకే, ఏం జాబ్ లేదు ఏం లేదు, ఊకే ఇంట్లోనే ఉంటాను, ఆ వీడియోలన్నీ తీసుకుంటుంటాను, నేను నీకు పెళ్ళి చేస్తా అవసరం లేదు అది ఇది అని మాట్లాడితే సరే నేను చచ్చిపోతా, ఇక నాకేం అవసరం లేదు అని అంటే, పని చేయనప్పుడు బతికేం చేస్తావు, చచ్చిపో,
అని అన్నది అక్షిత మమ్మీ. నేను చచ్చిపోవాలనుకుంటాను, అందుకే ఇంతసేపు పల్లవికి ఫోన్ చేసి ఇప్పుడు నీకు మళ్ళా మాట్లాడకు. పిచ్చేమున్నది అక్షిత, నీకు నా గురించి తెలుసు కదా. తెలుసు మరి ఇంకా మమ్మీ తిడతాను నన్ను కాదు, కానీ మమ్మీ అన్నది కూడా నిజమే కదా. నేను యూజ్ ఏంటిది అసలు, నేను ఏం చేయాలి? ఏది అయిపోకున్నా అక్షిత, నిజంగా మమ్మీ థైరాయిడ్ టాబ్లెట్స్ చేతిలో పట్టుకొని నీకు కాల్ చేసిన, పల్లవికి కాల్ చేస్తే సగం సిగ్నల్స్ లేవు, మళ్ళా దానికి శ్రావ్యకి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలే. నేను చచ్చిపోతే అత్తవా అక్షిత? నిజం అక్షిత, నువ్వు జోక్గా తీసుకోక అక్షిత, సీరియస్ అక్షిత. ఎట్లా మాట్లాడాలి మరి? మీరు అంటే అందరూ చదువుకుంటున్నారు, ఒకరు జాబ్ చేస్తున్నారు, దానికి పెళ్ళయింది, దానికి మంచి లైఫ్ ఉంది. ఇప్పుడు నేనే కదా ఎటు కాకుండా ఒక దాంట్లో ఉన్నా. ఏం చూసినా కూడా ఎంతైనా నాకు మంచిగా అనిపిస్తలేదు అక్షిత. అసలు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నేను ఏం చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు. ఊకే ఇంకా ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి. సో ఐ డిసైడెడ్ టు గో. అట్లా ఏం కాదు, నీ రోజులు కూడా నీకు ఎవరు సపోర్ట్ లేకుండా నువ్వు నీ ఓన్ డెసిషన్స్ ఉన్నావు కదా. ఎప్పుడు ఏం మాట పడకుండా ఉన్నావు కదా. ఇక మీద కూడా అంతే. అయినా అట్లా అనుకుంటున్నావు హ్యాక? నిజం అక్షిత, కావాలంటే ఇక మీకు అందరికి ఒకసారి కాల్ చేసి, ఫ్రెండ్స్ అందరికి ఒకసారి కాల్ చేసి, ఇక మా అమ్మ వచ్చేలోపు ఏదైనా ఒక డిసిజన్ తీసుకుందామని చెప్పి. ఎవరికి ఎవరికి కాన్ఫిడెన్స్ తీసుకుంటావు అంటే నేను ఇప్పుడు చచ్చిపోమంటానువా? మరి కాన్ఫిడెన్స్ ఎందుకు అందరికి? నేను నీకు కాల్ చేసిన లాస్ట్ టైం ఒకసారి మాట్లాడు కదా. దేనికి భయం అక్షిత? నీకు అర్థమవుతుందా నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానో? నా మాటలలో నా భయం అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది, అందుకే అంటున్నాను. నువ్వు అట్లా మాట్లాడకు, నాకు భయం అవుతుంది. నువ్వు ఏమట్లా పిచ్చి ఏం ఆలోచించకు. ఆల్రెడీ లేదు అక్షిత, ఆల్రెడీ ఒక టాబ్లెట్ వేసుకున్నా అక్షిత. ఏం మాట్లాడతాను అక్క? నిజం అక్షిత, జోక్ కాదు. మరి ఇన్ని మాటలు అంటే నేను సరే గయ్యాలని కావచ్చు, కానీ నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా. ఇప్పుడు పల్లవికి ఎందుకు కలిపినావు? ఆల్రెడీ పల్లవికి చెప్పేసిన అక్షిత. చెప్పేసిన అమ్మ అరే అసలు మీరు ఎందుకు నా లైఫ్ ని ఇంత సరే ఇంట్లో ఫస్ట్ ఒకసారి శ్రావ్యకి కాన్ఫరెన్స్ పెట్టుర్రి, నేను చెప్తా. తర్వాత అందరికి వీడియో కాల్ చేస్తా. అరే శ్రావ్యకి కాల్ అంటే పిరికిదాన్ని అయితే ఇప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తాను ధైర్యం కాబట్టి. లాస్ట్ ఆప్షన్, ఏకైక నాకు ఉన్న మంచి మంచి దోస్తులు మీరే కాబట్టి. ఏమని? నేనెందుకు అబద్ధం చెప్తా పల్లవి? ఇప్పుడు నిజంగా నేను చచ్చిపోతే మీరు అత్తారా? ఫస్ట్ అది చెప్పండి. అంటే నన్ను చచ్చిపోమంటావా?
అరే మీరు ఎందుకు ఇంత జోక్ తీసుకుంటున్నారు? ఆ, నేను వస్తే మాత్రం ఏంటంటే చూస్తే అనుకుంటూ వేస్ట్ అయితే మర్యాద ఉండదు అర్థం పడకు ఎవరికి నిన్నే ఆయనతో నియారిక దానికి చేయకు అది సత్య ఊరుకుంటది. ఇది నాకు ఫోన్ చేసి నియారిక ఏదో అంటుంది భయం అవుతుంది నాకు అంటాన్ని. కాదు, లాస్ట్ టైం ఒకసారి దానికి కాన్ఫరెన్స్ పెట్టారు శ్రావ్యకి. కలిపే పల్లవి నువ్వు ఇంత ఇంత జోక్గా తీసుకుంటావు అనుకోలేదు. నేను అసలు ఫస్ట్ కాల్ చేసిందే నీకు, ఫస్ట్ నువ్వే నాకు గుర్తుకొచ్చినావు. అమ్మా నా చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టకే. అరే కాల్ మరి ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరితే నీకు? నువ్వు నాకు ఫోన్ చేసినావా, నేను నీకు ఫోన్ చేసినా? నాకు నువ్వు ఫోన్ చేసినా నేను నమ్మ, ఎందుకంటే నువ్వు అట్లాంటి ఆడదాన్ని కాదు. ఎట్లాంటి ఆడదన్నమ్మా? నువ్వు సగం సగం మొగుడు పిల్లలు ఉంటాయి కానీ నీకు లేదు, ఆమె కంప్లీట్ గర్ల్, యు నో. I don't know. నువ్వు ఇట్లా ప్రాంకులు చేసి యూట్యూబ్లో ఇట్లా పెట్టినావు అనుకో నీకు ఉంటదే వచ్చి కొడతాను. ఇక నాకు అదే పని, ఊకే ప్రాంకులు. ఎన్ని ప్రాంకులు చేసినామా మీ మీద? అమ్మా నిహారిక నిజం చెప్పమ్మా, మీ అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మకు ఫోన్ ఉన్నదా? మమ్మీకి ఫోన్ ఉంది, కాకపోతే మమ్మీ ఫోన్ కలవదు. సర్లే, ఇక లాస్ట్ టైం దాంతో మాట్లాడే అదృష్టం నాకు లేదులే. అమ్మా అమ్మా నాకు అర్థమవుతుంది నిహారిక నువ్వు అంత తల్లి ఎత్తానమని. సిగ్గుండాలి ఆగే. నేను ఎవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు సెట్ అవుతావు. ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అంత కనుక ఉంటే నా చేతిలో టాబ్లెట్స్ అది ఏమంటారు డబ్బు ఉంది, మీరు చూడండి, కాల్ చేసి వీడియో కాల్ చేసి. అవసరం లేదు, నేను ఉంటాను, నాకు వీడియో కాల్ చేయండి. ఎవరికి కలపాల్సిన అవసరం లేదు. ఓకే, చేయండి వీడియో.